అటు ఇటు పోలీసోళ్ళు వెనుక ఓ కారు ముంగట సుధపూస లెక్క మోకాలకు కవర్లు దొడుక్కొని కూర్చున్న 7గురు మేధావులు. ఏపీ అన్నమయ్య జిల్లా మదనపల్లి ఏరియాలు ఉంటారట వీళ్ళంతా. మా వాళ్ళు పొలం దున్నుతుంటే బంగారం దొరికింది, బయట ఎవరు కమ్ముకోవాలని తెలుస్తలేదు, అర్జెంటుగా పైసలు ఎక్కరు ఉన్నాయని ఫోన్లు చేసి నమ్మించి మందిని ముంచుదామని మంచి స్కెచ్లు వేసిరు కానీ వర్కౌట్ కాలే. ఎందుకంటే మరీ 6 లక్షలకే కిలో బంగారం అమ్ముతామంటే ఎవ్వరైనా ఎట్ట నమ్ముతారు చెప్పుర్రి. 6 కూడా కాదు 2 లక్షలకే ఇస్తామని హైదరాబాద్ నుండే కొంతమందిని నమ్మించి బుట్టలేసే ప్రయత్నం చేస్తే బేరం ఫైనల్ అయ్యే ముందు బంగారం అసలుది కాదని తెలిసి బెడిసి కొట్టిందట. ఇగో కారు మీద పెట్టిరు చూడు, ఇదేనట ఈ 7గురు మోసగాల మూట అంటగట్ట చూసిన ఉత్తుత్తి బంగారం. వాళ్ళు ఫోన్ చేసి మేము జేసీబీతో తవ్వుతూ ఉంటే మాకు 3 కిలోల బంగారం దొరికింది అని చెప్తారు. ఒకసారి మీరు వెరిఫై చేసుకుని మాకు డబ్బులు ఇవ్వండి, కిలో మేము 2 లక్షలకే ఇస్తాం, కావాలంటే మీ దగ్గర డబ్బులు లేకపోతే మళ్ళీ ఇవ్వండి అని చెప్పి నమ్మిస్తారు. ఇది నిజందా లేదే నకిలీగా ఉంది అంటే అతను బెదిరించేసి, కానీ ఇంకా బెదిరించి 5,000 ఒకటి తీసుకొని వీళ్ళు ఇన్నోవేలో పారిపోతారు ఎవరో అక్యూజ్డ్ అందరూ. మరి కారు మీద ఈ కత్తులేంది అని అంటే ఇది బంగారం కాదు ఏం కాదు గిట్లుంటదా అని హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు పైసల బ్యాగ్ పట్టుకొని ఆడికెళ్ళి తప్పించుకొని పోతుంటే కత్తులు చూపెట్టి భయపెట్టిండ్రట. ఆడికెళ్ళి పోలీస్ స్టేషన్కి ఉరికిపోయి కంప్లైంట్ ఇస్తే కాపు కాసి చెకింగ్ చేస్తుంటే ఈ కారు పట్టుబడ్డదట. ఇలా పట్టుకపోయి పోలీస్ స్టైల్లో ఎంక్వైరీ చేస్తే వీళ్ళు అంతకుముందు కూడా ఇదే స్టైల్లో మోసాలు చేసినట్టు తేలిందట. కానీ 6 లక్షలకు బంగారం అమ్ముతామంటే ఎవరన్నా ఎట నమ్మి మోసపోతారు అనుకున్నారో. చెవులలో పూలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు కానీ మరీ ఇంత పెద్ద పెద్ద పూలు పెడతా అంటే ఎట నమ్ముతారా అయ్యా.